స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ క్షణమందు మనం కొద్దిసేపు వాక్యంని ధ్యానించుకుందాము. ఆ వాక్యంని ధ్యానించుకున్న మునుపు ఒక చిన్న ప్రార్థన మనం చేసుకొని ఆ వాక్యంని మనము ధ్యానించుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల తండ్రి, ఆశ్చర్యకరుడా, ముఖ్య వేలాదుల స్తోత్రం తండ్రి, మృత్యుంజయుడా, మహాగణుడ, పరిశుద్ధుడ, మహోన్నతుడ, ముఖ్య వేలాదుల స్తోత్రం తండ్రి. ప్రభువా, ఈ తండ్రి సరైన ఈ సమయం ముందు రజనాన్ని మీ సన్నిధానంలోకి రజనాన్ని మేమందరం చేరుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి ముఖ్య వేలాదుల స్తోత్రం తండ్రి. జ్ఞాపన ప్రార్థనను మేము చేసుకున్నట్టు మాకు ఇచ్చిన కృపను బట్టి ప్రభు ముఖ్య వేలాదుల స్తోత్రము తండ్రి. ప్రభువా, దేవా, రజనాయన ఇక ముందు రజనాయన వాక్యంలో రజనాన్ని చూడబోతుంటున్నాగా దగ్గర నిలిచిన నన్ను మరుగుపరిచి దగ్గర తండ్రి, మీరే రజనాయన మాకు తోడుగా నీడగా ఉండి ప్రభు రజనాన్ని నడిపించండి. ప్రభు ఈ వాక్యంలో మాట్లాడాలి రజనాన్ని మీరే మాతో మాట్లాడండి. ఆ వాక్యాన్ని రజనాన్ని మేము అర్థం చేసుకున్నట్టుగా తండ్రి మాకు సహాయము చేయమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. ప్రభు సమస్తాన్ని మీకే అప్పచెప్పుకుంటూ స్తుతి ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లించుకుంటూ అతి పరిశుద్ధమైన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని పొందిన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. ఈ దినం వాక్యం మనం చూసుకుందాం. వాక్యం గత వారము మనం ఏం చూసింటున్నామంటే దేవాది దేవుణ్ణి మనము ఆరాధించుట ఎలా అనేది మనము గత వారము చూసింటున్నాము. అందుకు మూల వాక్యం మనం చదువుకున్న వాక్యం ఏంటంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 23 మరి 24 మనం చదువుకున్నాము. హల్లెలూయా. మరలా మనం చదువుకున్నట్లయితే ఆ వాక్యంను. హల్లెలూయా. యోహాను సువార్త 4వ అధ్యాయము 23. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు అని. హల్లెలూయా. తన్ను ఆరాధించేవారు తండ్రి ఏం కోరుచున్నాడంటే ఇక్కడ తన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తనను ఆరాధించాలని చెప్పి దేవాది దేవుడు కోరుతా ఉన్నాడు అనమాట. మనం గత వారం చూసింటున్నాము ఆత్మతో సత్యంతో ఆరాధించడం ఏంటి, తండ్రిని అసలు ఏ విధంగా ఆరాధించాలంటే అక్కడ 24వ వచనంలో మనం చూసింటున్నాము. అదేమనగా దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని చెప్పి మనం ఏం చూసింటున్నాం అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని చెప్పి మనము చూసింటున్నాం అనమాట. ఇక్కడ మరి ఆరాధన చేయడం అంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేయడం అంటే ఆత్మతో ఏ విధంగా ఆరాధన చేయగలము అని చెప్పి మనము గత వారం చూసింటున్నాం అనమాట. అదేమనగా ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే మనం గత వారం ఏం చూసింటున్నామంటే ఆత్మతో ఆరాధించాలంటే మొదటిగా మనకి ఏమి కావాలంట? హల్లెలూయా, ప్రేమ కావాలంట. హల్లెలూయా. ఆత్మతో మనము దేవుని ఆరాధించాలంటే మొదటిగా మనకి ఏమి కావాలి? ప్రేమ కావాలంట. అక్కడ ప్రేమ లేనిదే మనం ఏం చేయలేము, దేవాది దేవుణ్ణి ఆత్మతో ఆరాధన చేయలేము అనమాట. 6వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అని చెప్పి ఇక్కడ వాక్యంలో తెలియపరుస్తూ ఉందన్నమాట. దేవుడైన యెహోవాను మనం పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మనం దేవుణ్ణి మనం ప్రేమించకపోతే మనం ఏం చేయలేము. ఆత్మతో మనం ఆయనని ఆరాధన చేయలేము అనమాట. ఇప్పుడు మనం ఆత్మతో మనము మన పూర్ణ శక్తితో, మన పూర్ణ బలముతో మనం దేవాది దేవుని ఆరాధన చేయాలంటే మనకు మొదటిగా ఏమి కావాలి? ఆరాధన చేయాలంటే మనకు మొదటిగా ఏమి కావాలి? ప్రేమ కావాలన్నమాట. అందుకనే బైబిల్ గ్రంథంలో మొదటిగా ఆజ్ఞ ఏమి ఇవ్వబడి ఉంటున్నదంటే తండ్రి అనే దేవుణ్ణి ప్రేమించాలి అని చెప్పి దేవాజ్ఞ ఇవ్వబడి ఉంటున్నది అనమాట. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్తా ఉన్నాడు. అదేమనగా 22వ అధ్యాయము 37వ వచనంలో మనము చూసినట్లయితే అందుకాయన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ దేవాది దేవుని
ప్రేమించవలను అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట. ఈ మాట ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నాడంటే ఇది ఆజ్ఞలో ప్రథమమైన ఆజ్ఞ ఇచ్చినది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రథమమైన ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ అనమాట. దేవాది దేవుడు మనకి ఇచ్చింటున్న ముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే, ముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే మనం ఏం చేయాలి? దేవాది దేవుడిని మనము ప్రేమించాలంట. మనం ఆయన ప్రేమించనిదే మనం ఏం చేయలేము. పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో మనం ఆయనని ఆరాధన చేయలేము. కాబట్టి ఆయన ఏం చెప్తుంటాడు అనుకుంటారా? మనం ఆయనని ప్రేమించమని చెప్తున్నాడు. ఇది ముఖ్యమైన, ఇది ఆజ్ఞ, దేవుడిచ్చిన ముఖ్యమైన ఆజ్ఞ. ఆజ్ఞలలో ప్రథమమైన ఆజ్ఞ ఏంటంటే ఇదే ఆజ్ఞ అంటున్నది అనమాట. దేవాది దేవుని మనం ఏ విధంగా ప్రేమించాలంట? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో మనము ప్రేమించాలంటే ఇక్కడ మార్కు సువార్త 12:29-30 మనం చూసినట్లయితే, హల్లెలూయా, అందుకు యేసు ప్రధానమైన ఆజ్ఞ ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, వినుము, మన దేవుడైన ప్రభువు ద్వారా పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను అని చెప్పి ఇక్కడ తెలియపరుస్తా ఉన్నాడంట. ఇక్కడ ప్రాముఖ్యమైనది, ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే, ఏమంటే మనము దేవుని ప్రేమించుట. దేవుణ్ణి ఎలాగున ప్రేమించుట అంటే మన పూర్ణ శక్తితో, మన పూర్ణ బలముతో, మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ వివేకముతో మనం ఏం చేయాలి? దేవుని ప్రేమించాలన్నమాట. దేవుని అంతగా మనం ప్రేమిస్తేనే తప్ప మనం ఏం చేయలేము. దేవాది దేవుని మనము ఆత్మతో ఆరాధించలేమన్నమాట. యోహాను సువార్త 4:23 చూసినట్లయితే, ఇట్టి వారినే తండ్రి వెతుకుతున్నాడు అని చెప్పి ఇక్కడ తెలియపరుస్తా ఉన్నాడు అనమాట. హల్లెలూయా. యోహాను సువార్త 4:3 చూసినట్లయితే, ఇలా ఆరాధించే వారినే తండ్రి అయిన దేవుడు వెతుకుతా ఉన్నాడంటే, ఎలా? సత్యముతోను, ఆత్మతోను, సత్యముతోను ఆరాధించే వారిని ఏం చేస్తా ఉన్నాడు? తండ్రి వెతుకుతా ఉన్నాడు అనమాట. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆత్మతో ఆరాధించడం ఎలా అంటే, ఆత్మతో ఆరాధించాలంటే మనకి ఏం కావాలనేది మనం చూస్తున్నాము. మనం ఏం కావాలి? మనకు ఆత్మతో ఆరాధించాలంటే తండ్రి దేవుని పట్ల మనకు ప్రేమ లేనిది ఆత్మతో మనము దేవాది దేవుని ఆరాధించలేము అనమాట. మనం ఆయనను ప్రేమించినట్లయితే మనల్ని మనకున్న సమస్తం ఆయనకు సమర్పించుకొని మనం ఏం చేస్తాం? మనం ఆయన పైన ఆధారపడండి, మనకున్న సమస్తం ఆయనకు సమర్పించుకొని మనం ఏం చేస్తాము? జీవించే వారుగా ఉంటాం అనమాట. ఆ విధంగా మనం సమస్తం ఆయనకు సమర్పించుకొని మన తలంపులే కానీ, ఆలోచనలే కానీ, చూపులే కానీ, ప్రవర్తనలే కానీ, మన ఇష్టాలే కానీ సమస్తమును మనం ఆయనకు సమర్పించుకొని ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నట్లుగా అది ఆత్మతో మనం దేవాది దేవుని ఆరాధన చేస్తున్నట్లుగా అనమాట. మన నిర్ణయాలే కానీ, మన ఆలోచనలే కానీ, మనం వేసే ప్రతి అడుగే కానీ దేవాది దేవుడి సన్నిధానంలో మనము ఆయన చిత్తానుసారంగా, ఆయన చిత్త ప్రకారం మనం వేస్తున్నట్లయితే అది ఏమవుతుందంటే అది ఆత్మతో ఆరాధనబడుతుంది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అట్లయితే ఇది రెండో భాగంగా మనం ఏం చూస్తామంటే, ఎలాగో ఆరాధించే వారిని చూస్తున్నాడంట, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారిని దేవాది దేవుడు చూస్తున్నాడంట. మనం ఇప్పుడు ఆత్మతో ఆరాధన చేయాలంటే ఏం కావాలన్నా? ప్రేమ కావాలని చెప్తున్నాము. ప్రేమ కలిగి ఉన్నట్లయితే, దేవుని యందు ప్రేమ కలిగి ఉన్నట్లయితే మనం ఏం చేయగలము? దేవుని ఆత్మతో ఆరాధించగలమని చూస్తున్నాం. అట్లయితే ఇప్పుడు సత్యం అంటే ఏంటి? సత్యముతో ఆరాధన చేయడం అంటే ఏంటి అనేది మనం చూసుకుందాం. ఇక్కడ సత్యంతో ఆరాధన చేయడం అంటే ఏంటంటే, ఆయనే సత్యం అంటున్నాడు. హల్లెలూయా. ఆయనే సత్యం అంటున్నాడు, దేవుడే సత్యం అంటున్నాడు, ఆయన మాటలే సత్యం అంటున్నాయి అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. సత్యం అనగా ఏమిటి? దేవుడే సత్యం అంటున్నాడు, దేవుని మాటలే సత్యం అంటున్నాయి అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 17:17 మనం చూసినట్లయితే, సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం అని చెప్పి ఇక్కడ వాక్యంలో తెలియపరుస్తున్నాడు అనమాట దేవాది దేవుడు. సత్యమందు వీరిని ప్రతిష్ఠిత చేయము, నీ వాక్యమే సత్యం అని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తెలియపరుస్తా ఉన్నాడు అనమాట. సత్యం అనగా ఏమిటి? దేవుని వాక్యమే సత్యం అంటున్నది, దేవుని వాక్యమే సత్యం అంటున్నది అనమాట. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో మనం ఏం చూస్తుంటున్నాము? ఆదియందు
వాక్యముండును అని చెప్పి చూసుంటున్నాము. ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని చెప్పి ఇక్కడ వాక్యంలో చూస్తా ఉన్నాడు. వాక్యమే దేవుడై ఉండెను అని చెప్పి ఇక్కడ చూస్తా ఉన్నాము. ఇక్కడ ఈ వాక్యం అంటే ఏందంటే, ఈ వాక్యం అంటే ఏందంటే సత్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 17వ వచనంలో చూసినట్లయితే నీ వాక్యమే సత్యం అని చెప్పి ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంటున్నదనమాట. కాబట్టి సత్యం అంటే ఎవరు? సత్యం అంటే ఎవరు అంటే ఆ దేవుడే సత్యం అంటున్నాడు అనమాట. హల్లెలూయా. ఆయన వాక్యమే సత్యం అంటున్నది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాక్యమే సత్యం అంటున్నది అనమాట. అట్లయితే దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది ఇక్కడ? దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది ఇక్కడ అంటే, దేవాది దేవుడు తన్ను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్న సమయంలో మనం పాత నిబంధనలో మనం చూసినట్లయితే మోషే ఉంటున్నాడు. మోషేని ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశంలో బానిసత్వంలో బ్రతుకుతున్న సమయంలో వారి ప్రార్థనలు విని, వారి మొరలు విని వారిని ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకురావడానికి కోసం అని చెప్పి దేవాది దేవుడు మోషేని ఎన్నుకుంటాడు. మోషేతో మాట్లాడుతుంటాడు. అలా మండుచున్న పొదలో నుంచి మోషేతో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. మోషేతో మాట్లాడుతూ ఉంటాడు. మోషే, నేను ఏర్పరచుకున్నాను, నువ్వు వెళ్ళి ఐగుప్తు దేశంలోనికి వెళ్ళి నా బిడ్డలను తీసుకురావాలి బయటికి అని చెప్పి మోషేతో మాట్లాడుతూ ఉండగా మోషే అంటాడు, నేను అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్తే వాళ్ళు నిన్ను ఎవరు పంపించిండ్రు అని అడిగితే నేను వారికి ఏం చెప్పాలి అని చెప్పి మోషే అడగగా, అప్పుడు ఆయన తాను ఏం చేస్తుంటున్నాడంటే తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు. ఏంటంటే నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పి నేను ఉన్నవాడను అనువాడను, నేనే నిన్ను పంపించున్నాను అని చెప్పి వాళ్ళతో చెప్పమని చెప్పి మోషేతో దేవుడు చెప్తా ఉంటున్నాడు అనమాట. మోషేతో దేవుడు చెప్తా ఉంటాడు, నేను ఉన్నవాడను అనువాడను పంపించున్నానని చెప్పి వారితో చెప్పుము అని చెప్పుంటున్నాడు అనమాట. ఇక్కడ నేను ఉన్నవాడను అనువాడను అని ఎందుకు చెప్తా ఉన్నాడు దేవాది దేవుడు? ఎందుకు చెప్తా అంటున్నాడు దేవాది దేవుడు? ఐజాయా చాప్టర్ 43:11 మనం చూసినట్లయితే ఉన్నవాడను అనువాడను అని చెప్పి గమకాండంలో నించున్నాడు కదా. ఇక్కడ 43:11 చూసినట్లయితే ఏమంటున్నాడంటే నేనే యెహోవాను అంటున్నాడు. హల్లెలూయా. నేనే యెహోవాను అని అంటున్నాడు అనమాట. నేనే యెహోవాను, నేను తప్ప వేరే రక్షకుడు లేడు అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేనే అని ఎందుకు అంటున్నాడు ఆయన? నేనే అని ఎందుకు అంటున్నాడు ఆయన? ఇంకా మనుషులమైన మనమందరం ఏం చేస్తూ ఉంటామంటే ఆ దేవాది దేవునికి ఒక పరిమితులు ఉంచుంటున్నాము అనమాట. హల్లెలూయా. దేవాది దేవునికి ఒక పరిమితులు ఉంచుంటున్నాము అనమాట. దేవుడు నాకు స్వస్థతని ఇవ్వడానికి మాత్రమే దేవుడు నాకు స్వస్థత మాత్రం ఇవ్వగలడు, లేదా దేవుడు నాకు విడుదలను మాత్రం ఇవ్వగలడు, లేదా దేవుడు నాకు రక్షణ మాత్రం ఇవ్వగలడు, లేదా దేవుడు నాకు ఈ ఇబ్బందిలో నుంచి మాత్రం నన్ను తొలగించగలడు, లేదా దేవుడు నాకు ఈ కష్టాన్ని మాత్రం నాకు తీర్చగలడు, లేదా దేవుడు నా జీవితంలో ఈ కార్యం మాత్రం నా జీవితంలో చేయగలడు, ఇంతకంటే ఎక్కువగా నా జీవితంలో ఏం చేయలేడు, ఇంతకంటే నా జీవితంలో ఎక్కువ నా జీవితంలో ఏం చేయలేడు. నా జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి. అదే ఎవరికి అర్థం కాదు, ఎవరు అర్థం చేసుకోలేరు. కానీ దేవుడు కూడా అర్థం చేసుకోలేడు. దేవుడు ఇంత మాత్రమే దేవుడు నా జీవితంలో చేయగలడు, ఇది మాత్రం నా జీవితంలో దేవుడు చేయగలడు అని చెప్పి అందరూ ఏం చేస్తూ ఉంటారంటే ఆ దేవాది దేవునికి కొన్ని లిమిట్స్ పెట్టి ఆ విధంగానే ఆలోచించేవారుగా ఉంటున్నారు అనమాట. కానీ ఇక్కడ దేవాది దేవుడు ఏం చెప్తుంటున్నాడు అంటే నేనే అని అంటున్నాడు. హల్లెలూయా. నేనే అని అంటున్నాడు. నేనే అన్న మాట ఎందుకు అంటున్నాడు అంటే ఆయన శక్తికి ఏం లేదు అక్కడ లిమిట్స్ లేవు. హల్లెలూయా. శక్తికి లిమిట్స్ లేవు, ఆయన ప్రేమకు లిమిట్స్ లేవు, ఆయన సామర్థ్యతకు లిమిట్స్ లేవు అనమాట. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు, ఎక్కడైనా ఉండగలిగిన దేవుడు, ఏ సమయంలో అయినా కానీ ఉండగలిగిన దేవుడు, ఏనైనా చూడగలిగిన దేవుడు. ఆయనకు కళ్ళకి మరుగైనదంటూ ఏది లేదు, ఆయనకు కళ్ళకు మరుగైనదంటూ ఏది లేదు. నువ్వు ఊహించుకునే ఊహలు కూడా ఆయనకు తెలుసు, నువ్వు తలంచుకునే తలంపులు కూడా ఆయనకు తెలుసు, నువ్వు పడే నొప్పి కూడా ఆయనకు తెలుసు, నువ్వు పడే బాధ కూడా ఆయనకు తెలుసు, నువ్వు పడే వేదన కూడా ఆయనకు తెలుసు. నీ కన్న వారికి నీ బాధ తెలియదు, నీ వేదన తెలియదు, నీ నొప్పి తెలియదు, నీతో ఉన్న వారికి నీలో మనసులో ఉన్న ఆలోచన ఏంటో తెలియదు, నీ హృదయంలో ఉన్న సంగతులు ఏంటో తెలియదు. కానీ ఆ దేవాది దేవునికి సమస్తమును తెలుసున్నాయన్నమాట. ఆ దేవాది దేవునికి సమస్తమును తెలుసుంటున్నాయి. నువ్వు మూలిగే ప్రతి మూలుగులు ఆయనకు తెలుసు, నువ్వు ఊహ తలంచుకునే ప్రతి తలంపు
పడే ప్రతి వేదన, బాధన, సంతోషము, దుఃఖం సమస్తము ఆయనకు తెలుసుచున్నాయనమాట. ఆయన కంటికి మరుగైనది ఏది లేదు. ఆయనకి కనపడనిదంటూ ఏది లేదు. ఆయన చూపుకు మరుగైనదంటూ ఏది లేదు. సమస్తమును ఎరిగిన దేవుడు, సమస్తమును చేయగలిగిన దేవుడు, ఇంకను సమస్త సృష్టిని సృజించిన దేవుడు, ఇంకను సృష్టిని సృజిస్తూనే ఉన్న దేవుడు. బైబిల్ గ్రంథంలో రాసింది ఏమనగా, దృశ్యములైనను అదృశ్యమైనను అధికారంలో ప్రధానులైన సమస్తమును ఏ ఏ విధంగా కలిగించున్నాయంటే ఆయన వలనే కలిగించున్నాయంట. ఆయన వలనే కలిగించున్నాయంట. అంత గొప్ప దేవాది దేవుడు, అంత గొప్ప దేవాది దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏంటూ ఏది లేదు. ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, నేనే అని అంటున్నాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. నేనే అని అంటున్నాడు. కేవలం నేను స్వస్థతనిచ్చిన దేవుడు మాత్రం కాదు, దేవుడు నేను విడుదలనిచ్చే దేవుడు మాత్రం కాదు, నిన్ను అప్పులు తీర్చే దేవుడు మాత్రం కాదు, నేను కష్టాన్ని తొలగించే దేవుడు అని మాత్రం కాదు, కానీ నేను సర్వశక్తిమంతుని అని చెప్పి దేవాది దేవుడు ఇక్కడ ఏం చేస్తుంటాడంట, మోషేకి ఇంట్రడ్యూస్ చేసుకుంటా ఉన్నాడు అనమాట. సర్వశక్తిమంతుని నేను అని అంటున్నాడు అనమాట. ఆయన హల్లెలూయా, సర్వశక్తిమంతుని అని చెప్పి దేవాది దేవుడు ఇక్కడ మోషేకి ఇంట్రడ్యూస్ చేసుకుంటా ఉన్నాడు అనమాట. ఆ వాక్యం ఏం చెప్తా ఉంది, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వము చేయగలిగిన శక్తిమంతుడు. కాబట్టి ఏం చెప్తుంటాడు అంటే, వాక్యంలో దేవాది దేవునికి అనేకమైన పేర్లు ఉంటాడు. ఆయన ఎందుకు చెప్తుంటాడు నేనే అని అంటే, నాకు లిమిట్స్ లేవు అన్నట్లుగా ఆయన చెప్తా ఉన్నాడు అనమాట. హల్లెలూయా, నాకు లిమిట్స్ లేవు, నా శక్తికి లిమిట్స్ లేవు, నా ప్రేమకు లిమిట్స్ లేవు అని చెప్పి ఆయన దేవాది దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన వాక్య భాగం ద్వారా మనం చూసినట్లయితే దేవాది దేవునికి అనేక పేర్లు ఉంటున్నాయి. హల్లెలూయా, దేవాది దేవునికి ఏముంటున్నాయి, అనేకమైన పేర్లు ఉంటున్నాయి అన్నమాట. అనేకమైన పేర్లు ఉంటున్నాయి. ఆ పేర్లు మనం ఈ దినం చూసుకొని దేవాది దేవుని ఏ విధంగా ఆరాధించాలని మనం చూసుకొని ఈ దినం ముగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. హిబ్రూలో మనం చూసినట్లయితే, హిబ్రూ భాషలో మనం చూసినట్లయితే యెహోవా రాఫా అని చెప్పి దేవాది దేవుని పిలుస్తారనమాట. హల్లెలూయా, యెహోవా రాఫా అని చెప్పి దేవాది దేవుని పిలుస్తారన్నమాట. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన ఎవరంటున్నాడు, యెహోవా రాఫా అంటే ఆయన ఏమంటున్నాడు, స్వస్థతనిచ్చు దేవుడు అంటున్నాడు అనమాట. హల్లెలూయా, యెహోవా రాఫా అంటే ఎవరు, స్వస్థతనిచ్చు దేవుడు అంటున్నాడు అనమాట. హల్లెలూయా. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినట్లయితే, ఈ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడుచుకునే ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవాది దేవుడు ఎవరంట, ఇక్కడ దేవాది దేవుడు యెహోవా రాఫా అంటున్నాడు అనమాట. యెహోవా రాఫా అంటే ఎవరు, యెహోవా రాఫా అని చెప్పి హిబ్రూలో పిలుస్తూ ఉంటారు అనమాట. తెలుగులో అయితే ఆయన స్వస్థపరచు దేవాది దేవుడు. హల్లెలూయా, స్వస్థతనిచ్చి దేవాది దేవుడు. ఐగుప్తీయులకు వచ్చింటున్న ఏ రోగము మీ మీదకి రానియను అని చెప్పి ఇక్కడ వాక్యంలో తెలపరుస్తాను అనమాట. రానియను వచ్చిన నేను ఏం చేస్తానంటే స్వస్థతనిచ్చి దేవుడను నేనే అని చెప్పి ఇక్కడ దేవాది దేవుడు తెలపరుస్తున్నాడు. రెండోదిగా చూసినట్లయితే ఆయన పేరు ఏముందంటే యెహోవా రూవా అని హిబ్రూలో తెలుగులో చూసినట్లయితే కాపాడు దేవుడు అని చెప్పి. హల్లెలూయా, కాపాడు దేవుడు అని చెప్పి కీర్తన 121వ అధ్యాయము 7-8వ వచనంలో మనం చూసినట్లయితే, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును అని చెప్పి ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ దేవుడు ఎవరంట, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎవరంట, నిన్ను కాపాడే దేవుడు అనమాట. ఆయన కాపాడే దేవుడు అనమాట. మొదటిగా ఏం చేసి ఉంటున్నాం, ఆయన నీకు స్వస్థతనిచ్చి దేవుడు అంటున్నాడు. రెండోదిగా ఏం చేసి ఉంటున్నాం, ఆయన నిన్ను కాపాడు దేవుడు అంటున్నాడు అనమాట. నువ్వు ప్రతి విషయంలో నీకు తెలియదు నువ్వు ఎన్ని చోట్ల కాపాడబడుతున్నావో నీకు తెలియదు నువ్వు ఎన్ని చోట్ల రక్షింపబడుతున్నావో నీకు తెలియదు. కన్ను రెప్పపాట్లు ఏదో ఒక అపాయం జరగపోయే స్థితిలో ఉన్నప్పుడు దేవాది దేవుడు ఏం చేస్తుంటాడు అంటే తన హస్తంను చాచి మనం ఏం చేస్తుంటాడు,
కాపాడుతా ఉన్నాడు అనమాట. మనం అనుకుంటూ ఉంటాము మనం క్షేమంగా ఉన్నామంటే, మనం ఆరోగ్యంగా ఉన్నామంటే, లేదా మనం తప్పించబడుతున్నామంటే అది అది ఏందో మనం జాగ్రత్త పడి ఉంటున్నాం కాబట్టి మనం తప్పించబడుతున్నాం లేదా కాపాడబడుతున్నామని మనం అనుకుంటుంటాం. కానీ మనకు తెలియకుండానే మనకి ఎన్నో అపాయములు జరగబోయి ఉంటున్నాయి. ఆ ప్రతి అపాయములలో నుంచి దేవాది దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన కృపచేత మనల్ని తప్పించుకుంటూనే వస్తున్నాడు అనమాట. ఆయన కృపచేత మనల్ని కాపాడుకుంటూనే వస్తుంటున్నాడు అనమాట. ఎందుకంటే ఆయన కాపాడే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, కాపాడే దేవుడు అంటున్నాడు అనమాట. హల్లెలూయా. మూడోదిగా మనం చూసినట్లయితే ఆయన పేరు యెహోవా ఈరే అని చెప్పి మనం చూస్తా ఉన్నాం. యెహోవా ఈరే అంటే చూచుకునే దేవాది దేవుడు అనమాట. ఆయన చూచుకునే దేవాది దేవుడు అనమాట. మనకు కావాల్సిన ప్రతి అవసరతలను చూసుకునే దేవాది దేవుడు. మనకు కావాల్సిన ప్రతి ఏమంటారు మనకు కావాల్సిన మన జీవితానికి కావాల్సిన ప్రతిదీ ఏం చేస్తుంటాడంటే ఆయన చూసుకునే దేవాది దేవుడు అనమాట. సమస్తమును మనకు సమకూర్చిచ్చే దేవాది దేవుడు అనమాట. సమస్తమును మనకు సర్దుబాటు చేసి అందించే దేవాది దేవుడు అనమాట. మనకు సకాలానికి సమయానికి సమస్త అవసరతలు మనకు ఏ విధంగా తీరుతున్నాయంటే ఇది దేవుడు అనుగ్రహిస్తున్న కృప అనమాట. హల్లెలూయా. ఇక దేవుడే సమస్తం ఏం చేస్తుంటాడు మన కోసం సమకూర్చి మన కోసం ఏం చేస్తుంటాడు సిద్ధపరిచి ఇస్తా ఉన్నాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 22వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ అబ్రహాము అంటాడు ఏమంటే దేవుడు చూసుకుంటాడని చెప్పి. హల్లెలూయా. చదువుదాం అక్కడ ఆదికాండము 22వ అధ్యాయము 8వ వచనము. అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పాను అన్నాడు. అబ్రహాము దేవుడు తన కుమారుణ్ణి ఎంచుకుని తన కుమారుణ్ణి బలిగా అర్పించమని చెప్పి అబ్రహాముతో చెప్పింటున్నాగా అబ్రహాము తన కుమారుణ్ణి తీసుకుని బలి అర్పించడానికి అని చెప్పి వెళ్తా ఉన్నాడు అనమాట. హల్లెలూయా. వెళ్తా ఉన్న సమయంలో కొండ మీదకి వెళ్తా ఉన్న సమయంలో తన కుమారుడైన ఇస్సాకుని పిలుచుకొని అక్కడికి వెళ్తున్న సమయంలో ఇస్సాకు అడుగుతున్నాడు ఏమంటే తండ్రి అబ్రహామా మనకు మంట వేయడానికి నిప్పులున్నాయి, అగ్ని ఉంది, కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ బలి ఇవ్వడానికి బలి పశువు ఏది అని చెప్పి అక్కడ కుమారుడు అడుగుతుంటే తండ్రిని ఇక్కడ అబ్రహాం ఏం చెప్తుంటున్నాడు అంటే ఆయన నువ్వే అని ఆయనతో చెప్పలేదు, కానీ బలి పశువు నువ్వే అని చెప్పి ఆయనతో ఇస్సాకుతో చెప్పలేదు. కానీ ఆయన ఏం చెప్తుంటున్నాడు అంట దేవుడు చూసుకుంటాడు అని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు విశ్వాసం ఉంది ఏంటంటే దేవుడు చూసుకుంటాడు. ఆయనకు విశ్వాసం ఉంది నాకు ఏమైనా దేవుడు చెప్తుంటాడు అంటే దాని అవసరతలు కావాల్సిన ప్రతి అవసరతలు దేవుడు చూసుకుంటాడు అని ఆయనకు విశ్వాసం ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ దేవుని ఏమని పిలుస్తున్నాడంటే యెహోవా ఈరే అని చెప్పి పిలుస్తున్నాడు. చూచుకునే దేవాది దేవుడు. హల్లెలూయా. మన జీవితానికి కావాల్సిన ప్రతి ఒక్కటి చూచుకునే దేవాది దేవుడు అంటున్నాడు అనమాట. హల్లెలూయా. మొదటిగా ఏం చేస్తుంటున్నాము స్వస్థతనిచ్చి దేవుడు అని చేస్తుంటున్నాము, యెహోవా రాఫా అని చేస్తుంటున్నాము. రెండోదిగా ఏం చేస్తుంటున్నాము యెహోవా రూవా కాపాడే దేవుడు అని చెప్పి చూస్తుంటున్నాము. మూడోదిగా ఏం చేస్తుంటున్నాము అన్నట్టే యెహోవా ఈరే మనకు సమస్తమును సమకూర్చి ఇచ్చే దేవాది దేవుడు అని, సమస్తమును సిద్ధపరిచి సమకూర్చే దేవాది దేవుడు అని చెప్పి మనము చూస్తా ఉన్నాం అనమాట. నాలుగోదిగా మనం చూసినట్లయితే 1 తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5:23వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన పేరు ఏముందంటే యెహోవా షాలోమ్ అని చెప్పి పిలువబడతారు అనమాట. 5వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్లయితే ఆయన పేరు ఏముంది యెహోవా షాలోమ్. యెహోవా షాలోమ్ అంటే దానికి అర్థం ఏంటంటే సమాధానం అని చెప్పి. యెహోవా షాలోమ్ అంటే సమాధానకర్త అయిన దేవుడు అని చెప్పి. హల్లెలూయా. సమాధానకర్తకు దేవుడు అని చెప్పి ఇక్కడ తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో మనం చదివినట్లయితే సమాధానకర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక అని చెప్పి ఇక్కడ వాక్యంలో తెలియపరుస్తా ఉన్నాడు అనమాట. ఆయన పేరు ఏంటంటే మళ్ళా సమాధానకర్తయగు దేవుడు. మనకు సమాధానం ఇచ్చేది దేవుడే, మనకు శాంతిని ఇచ్చేది దేవుడే, మనకున్న సమస్తంలో నుంచి మనకు సమాధానం శాంతిని ఇచ్చే దేవాది దేవుడు ఆ దేవుడే అంటున్నాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఐదవదిగా మనం చూసినట్లయితే ఆ దేవాది దేవునికి ఏమేమి పేరు ఉందంటే యెహోవా నిస్సి అనే పేరు అనుకుంది అనమాట. యెహోవా నిస్సి అంటే ఏంటి? జయం ఇచ్చే దేవుడు. మన జీవితంలో ప్రతి విషయంలో మనకు జయమునిచ్చే దేవుడు ఆయనే. హల్లెలూయా.
మన జీవితంలో ప్రతి విషయంలో మనకు జయమిచ్చు దేవుడు ఆయనే. మనకి మనము పోరాడుతున్న ప్రతి పోరాటంలో మనకు జయమునిచ్చు దేవుడు ఆయనే. మనం చేస్తున్న ప్రతి ప్రయత్నంలో మనకు జయమునిచ్చు దేవుడు ఆయనే అంటున్నాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేస్తున్న ప్రతి దాంట్లో మనకు జయమునిచ్చు దేవుడు ఆయనే అంటున్నాడు. ఒకటి కొరింథీయులకు రాసిన పత్రిక 57 అధ్యాయంలో మనం చూసినట్లయితే, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయమును అనుగ్రహించు దేవునికి స్తోత్రం కలుగునుగాక అని చెప్పి ఇక్కడ వాక్యంలో తెలియపరుస్తున్నాడు అనమాట. ఆయన ఏం చేసే దేవుడు అంతా మనకు జయంనిచ్చే దేవుడు అంతా. మనం శోధనలో పడిపోతుంటాం, శోధనలో చేత మనం అల్లాడుతుంటాం అనమాట. ఆ శోధనల నుంచి కూడా మనకు జయంనిచ్చే దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. జయంనిచ్చే దేవుడు ఆయనే, జయంనిచ్చే దేవుడు ఆయనే, స్వస్థతనిచ్చే దేవుడు ఆయనే, మనకు కాపాడు దేవుడు ఆయనే, మనకు సమస్తమును సమకూర్చిచ్చే దేవుడు ఆయనే, మనకు సమాధానం ఇచ్చే దేవుడు ఆయనే అంటున్నాడు. మనకు జయంనిచ్చే దేవుడు ఆయనే అంటున్నాడు అనమాట. ఆయన అంటున్నాడు. ఇప్పుడు ఎజికేల్ చాప్టర్ 48వ అధ్యాయం 35వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన పేరు ఏముందంటే యెహోవా షమ్మా అని ఉందనమాట. యెహోవా షమ్మా అంటే ఏంటంటే మన తోడుగా ఉన్నవాడని చెప్పి అది అర్థం అనమాట. హల్లెలూయా. యెహోవా షమ్మా అంటే ఆయన ఉన్నవాడని చెప్పి, యెహోవా షమ్మా అంటే ఇక్కడ దేవుడు ఉన్నవాడని చెప్పి ఇక్కడ అర్థమైంటున్నది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే ఎల్ షదాయ్ అనే పేరు అనుకుంది అనమాట. హల్లెలూయా. ఎల్ షదాయ్ అంటే ఏంటంటే సర్వశక్తిమంతుడు అని చెప్పి అర్థం అనమాట. హల్లెలూయా. ఎల్ షదాయ్ అన్న పేరుకి అర్థం ఏంటంటే సర్వశక్తిమంతుడు అని చెప్పి ఇక్కడ అర్థం అనమాట. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే అబ్రహాము 99 ఏళ్ళ గలవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గలవాడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము అన్నాను. నేను సర్వశక్తిమంతుడను అని చెప్పి ఇక్కడ అబ్రహాముతో చెప్తా ఉన్నాడు అనమాట. 17వ అధ్యాయం ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్తున్నాడు అక్కడ? నేను సర్వశక్తిమంతుడను అని చెప్పి దేవాది దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట. చూడండి, ఇక్కడ దేవాది దేవుడు ఏమేమని చెప్పి పిలువబడుతున్నాడు అంటే స్వస్థతనిచ్చే దేవుడు ఆయననే. యెహోవా రాఫా అని పిలుస్తారు, స్వస్థతనిచ్చే దేవుడు ఆయనే. యెహోవా రూవా అని పిలుస్తూ అంటున్నాడు, ఆయన కాపాడు దేవుడు ఆయనే. యెహోవా ఈరే అని చెప్పి పిలుస్తున్నాడు, సమస్తమును సమకూర్చి చేసే దేవుడు ఆయన అంటున్నాడు. మరి యెహోవా షాలోమ్ అని చెప్పి చూస్తుంటున్నాము, సమాధానం ఇచ్చే దేవుడు ఆయనే అని చూస్తుంటున్నాము. యెహోవా నిస్సి ఏం చేస్తుంటున్నాము, ఆయన జయమిచ్చి దేవుడు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాము. యెహోవా షమ్మా అని చెప్పి చూస్తున్నాము, తోడుగా ఉన్నవాడు ఆయన, మనతో ఉన్నవాడు ఆయన, మనకు ఉన్నవాడు అని చెప్పి మనకు ఉన్నవాడు అని చెప్పి చూస్తూ ఉన్నాము. ఆది కాండంలో మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే ఆయన ఎల్ షదాయ్ తండ్రి అని చెప్పి, ఎల్ షదాయ్ దేవుడు అని చెప్పి. ఎల్ షదాయ్ అంటే ఏంది? సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు అని చెప్పి చూస్తూ ఉన్నాము అనమాట. అదేవిధంగా ఆది కాండము 16వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, ఆదికాండము 16వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే ఆయనకు ఏమి పేరుందంటే చూచుకునే దేవుడు అని చెప్పి. హల్లెలూయా. చూచుచున్న దేవుడు అని చెప్పి ఆయనకు పేరుంది అనమాట. చూచుచున్న దేవుడు అంటే, ఆయన చూచుచున్న దేవుడు అంటే మన కష్టాలన్నిట్లనైనా చూస్తూ ఉన్నాడు, మన శ్రమలన్నిట్లనైనా చూస్తూ ఉన్నాడు, మనకు కలుగుతున్న ఇబ్బందులన్నిట్లను మనకు ఆయన చూస్తూ ఉన్నాడు, మనకు కలిగే అవమానంలన్నీ ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు అనమాట. మనకు కలిగే నిందలన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు, మనకు వ్యతిరేకంగా ఏమేమి కార్యములు జరుగుతున్నాయో అవన్నీ చూస్తూ ఉన్నాడు, మనకు వ్యతిరేకంగా ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు, ఎవరెవరు ఏమేమి క్రియలు చేస్తున్నాడు ఆయన చూస్తూ ఉన్నాడు అనమాట. సమస్తంలో చూస్తూ ఉన్నాడు, సమస్తంకి న్యాయం జరిపించే దేవాది దేవుడు అంటున్నాడు, ఆయన చూసుకుంటా ఉన్నాడు దేవాది దేవుడు అనమాట. ఈ సందర్భం ఏంటంటే హాగరు అరణ్యంలో పారిపోతుంది, సారా దగ్గర నుంచి అరణ్యంలో పారిపోతూ ఉన్న సమయంలో, నీళ్లు లేక బాధపడుతున్న సమయంలో, త్రాగనికి నీళ్లు లేక బాధపడుతున్న సమయంలో దేవాది దేవుడు తన దూతను పంపించి, దేవాది దేవుడు తానే వచ్చి అక్కడికి వచ్చి ఏమంటున్నాడంటే ఆమెకి
త్రాగడానికి నీరు ఇచ్చింటున్నాడు అనమాట. త్రాగడానికి నీరు ఇచ్చినప్పుడు ఆమె ఏమంటుంది, నువ్వు చూచుచున్న దేవుడు అని చెప్పి ఆయనకు పేరు పెట్టింటున్నాడు అనమాట. హల్లెలూయా. ఆమె బాధను చూస్తున్న దేవాది దేవుడు, ఆయన కుమారుడు ఏడుస్తూ ఉంటే ఆయన ఏడుపును, ఆ కుమారుని ఏడుపుని చూస్తున్న దేవాది దేవుడు, చూసింటున్న దేవాది దేవుడు అని చెప్పి ఆమె ఏం పెట్టింటున్నదంటే, నువ్వు చూచుచున్న దేవుడు అని చెప్పి, చూచుచున్న దేవుడు అని చెప్పి ఎల్ రోయి అని అంటారు అనమాట. ఎల్ రోయి అని చెప్పి హిబ్రూలు అంటారు, చూచుచున్న దేవుడు అని చెప్పి. ఆఖరిగా మనం చూసినట్లయితే ఆయన పేరు ఏంటంటే ఎబినేజర్ అని చెప్పి ఆయన పేరు ఉందనమాట. ఎబినేజర్ అంటే ఏంటంటే సహాయం చేయవాడు. ఎబినేజర్ అంటే ఏంటంటే సహాయం చేయవాడు. హెబ్రోలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే ఆయనకి ఏం పేరు ఉంది, ఎబినేజర్ అంటే సహాయం చేయు దేవాది దేవుడు అని చెప్పి. హల్లెలూయా. సహాయం చేయు దేవాది దేవుడు అని చెప్పి ఆయనకు పేరు అనమాట. కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవునికి ఒక పరిమితులు పెట్టి, ఒక లిమిట్స్ పెట్టి, దీనికే దేవుడు, స్వస్థతకే దేవుడు, విడుదలకే దేవుడు, రక్షణకే దేవుడు, మరి ఏంది అప్పులు తీర్చడానికే దేవుడు, మరి ఏంది కాపాడడానికే దేవుడు అని చెప్పి మనం కొన్ని లిమిట్స్ పరిమితి పెట్టుకొని ఉంటాము. కానీ ఆ దేవుడు ఏవాడు అంటున్నాడంట, సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు అంటున్నాడు, సర్వము చేయగలిగిన దేవాది దేవుడు అంటున్నాడు, ఏదైనా చేయడానికి శక్తిమంతుడమైన దేవాది దేవుడు అంటున్నాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు అంటే, నేనే అని అంటున్నాడు అనమాట. నేనే అని చెప్పి మోషేకి ఆయన ఏం చేస్తున్నాడంటే, మోషేతో చెప్తాను, నేను నిన్ను పంపించున్నాను అని చెప్పి నువ్వు అక్కడ ఇశ్రాయేలు జనాంగంతో చెప్పమని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. నేనే అంటే ఇంకా నాకు లిమిట్స్ లేవు, నేనే ఇంకా నేను చేయలేనిదంటూ ఏది లేదు, నేనే నాకు అసాధ్యమైనదంటూ ఏది లేదు, కాబట్టి నేను పంపుతున్నాను, నువ్వు వారిని విడిపించమని చెప్పి ఆయనతో చెప్తా ఉన్నాడు అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ విధంగా ఆయనకు ఇన్ని పేర్లు ఉంటుండగా ఆయన ఎవరో అన్నది మనం గుర్తించి, ఆయన శక్తి ఏంటో అన్నది మనం గుర్తించి, ఆయన సామర్థ్యం ఏంటో అన్నది మనం గుర్తించి, ఆయన ప్రేమ ఏంటో అన్నది మనం గుర్తించి మనం ఏం చేయాలంట, అవన్నీ మనం ఉచ్చరిస్తూ చెబుతూ మనం ఏం చేయాలి అనే దేవాది దేవుని మనము ఆరాధన చేయాలన్నమాట. మనం ఆయనకు పరిమితులు పెట్టి ఉండకూడదు, ఆయనకు లిమిట్స్ పెట్టి ఉండకూడదు అనమాట. మనం ఆయనకు లిమిట్స్ పెట్టి ఉండకూడదు. మన మనస్సులో, మన తలంపుల్లో మనం ఏం చేస్తుంటున్నాం అనమాట, ఆయనకు లిమిట్స్ పెట్టింటున్నాం. కాబట్టి మన జీవితంలో జరగవలసిన కార్యంలో జరగకుండా ఆగిపోతుంటాయి అనమాట. కాబట్టి మన జీవితంలో జరగవలసిన సంగతులు ఏవి కూడా జరగకుండా ఆగిపోతుంటాయి. ఎందుకంటే మన మనసులో, మన హృదయంలో, మన మనస్సు ఆయనకి లిమిట్స్ పెట్టింటున్నాం అనమాట. ఇది మాత్రమే దేవుడు చేయగలడు, ఇది మాత్రమే దేవుడు చేయగలడు అని చెప్పి. ఇప్పుడు నువ్వు పాప బంధకంలో విరుక్కొని ఉండవు, పాపంలో చిక్కుకొని ఉండే దాంట్లో నుంచి నీకు బయటికి రావడానికి చేత కావటంలే, పాపంలో చిక్కుకొని ఉండవు దాంట్లో నుంచి బయటికి రావడానికి చేత కావటంలే, ఒక వ్యసనంలో నీకు చిక్కుకొని ఉండవు దాంట్లో నుంచి బయటికి రావడానికి నీకు చేత కావటంలే, ఒక అలవాటులో నువ్వు చిక్కుకొని ఉండవు దాంట్లో నుంచి బయటికి రావడానికి నీకు చేత కావటంలే, లేదా ఒక ఏంటంటే ఒక దానిపైన నువ్వు ఇష్టం కలిగి ఉన్నావు, ఒక విషయం పైన నువ్వు ఇష్టం కలిగి ఉన్నావు, ఆ విషయం వదిలిపెట్టడానికి నీకు చేత కావడం లేదు. ఆ సమయాన్ని నువ్వు దేవుని వద్దకు వస్తే దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి నిన్ను విడిపించడానికి, నీకు విడుదల ఇవ్వడానికి, నీకు సమస్తం నుంచి నిన్ను ఆ బంధకంలన్నీ తెంచడానికి ఆయన శక్తి గల వాడంటున్నాడు. కానీ నీ మనస్సులో నువ్వేమనుకున్నావు అంటే, నేను ఇంతే బ్రతకాల్సి వస్తుంది, నేను ఇంతే జీవించాల్సి వస్తుంది, నేను ఇంతే ఉండాల్సి వస్తుంది, ఇంకా నాకు విడుదల రాదు, నాకు ఇంకా విడుదల కలగదు, దేవుడు కూడా నన్ను ఏం చేయలేడు, ఇంకా నన్ను ఇది వదలటం లేదని చెప్పి నువ్వు అనుకుంటా ఉంటావేమో. కానీ బైబిల్ గ్రంథం నేను తెలియపరుస్తుంటున్నాడు అంటే, నీ లోకంలో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడని చెప్పి బైబిల్ గ్రంథం తెలియపరుస్తా ఉంటాడు అనమాట. హల్లెలూయా. నువ్వు ఒక్క మాట నీ స్థితిని దేవుని చేతికి అప్పచెప్పుకున్నావు అంటే, నువ్వు ఒక్క మాట నీ పరిస్థితిని నీ దేవునికి అప్పచెప్పుకున్నట్లయితే, నువ్వు ఒక్క మాట నీకున్న ఇది వ్యసనమైన కానీ, అలవాటైనా కానీ, నీకున్న పరిస్థితి అయినా కానీ దేవుని చేతిలో పెట్టి దేవుని ఎందుకు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన క్షణంలో తీసివేయగలుగుటకు ఆయనకి శక్తిమంతుడు అంటున్నాడు అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మార్చివేయటకు శక్తిమంతుడు అంటున్నాడు, సమస్తం ఆయన తొలగించుటకు శక్తిమంతుడు అంటున్నాడు, నిన్ను నూతనంగా మరలా తిరిగి సృజించుటకు ఆయనకి శక్తిమంతుడు అంటున్నాడు అనమాట. హల్లెలూయా. 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 ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు, ఆయన రాలేని స్థలం అంటూ ఏది లేదు. నీవు ఉన్న స్థలంలోనే, నువ్వు ఉన్న స్థితిలోనే, నువ్వు ఉన్న పరిస్థితుల్లోనే ఏం చేయాలంటే, నిన్ను నువ్వు దేవుని చేతికి అప్పచెప్పుకున్నావంటే, నీ వ్యసనంని నువ్వు దేవుని చేతికి అప్పచెప్పుకున్నావంటే, నీకున్న అలవాటుని లేదా నీకున్న బంధకంని దేవుని చేతికి అప్పచెప్పుకున్నట్లయితే, నాకు ఇందులో నుంచి బయటికి రావడానికి చేత కావటం లేదని చెప్పి నిన్ను నువ్వు ఆయన చేతికి అప్పచెప్పుకున్నట్లయితే, నిన్ను నువ్వు ఆయన చేతికి అప్పచెప్పుకుని నువ్వు ఆయన సహాయం నువ్వు కోరినట్లయితే, యెహోవా ఇక్కడ ఈ వాక్యంలో ఏం చూస్తుంటున్నామంటే, ఆయన
ఆయన పేరు ఎబెనేజర్ అయి ఉంటున్నది. ఎబెనేజర్ అంటే ఏంటంటే సహాయం చేసే దేవాది దేవుడు అనమాట. హల్లెలూయా. సహాయం చేసే దేవాది దేవుడు అనమాట. యెహోవా రూవా అంటే ఎవరంటే కాపాడే దేవుడవు. నువ్వు నీకున్న వ్యసనంలో నుంచి, నీకున్న అలవాట్లో నుంచి, నీకున్న వ్యసనంలో నుంచి నువ్వు నిన్ను కాపాడే దేవాది దేవుడు ఎవరంటే దేవుడే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ విధంగా ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. కానీ మన మనస్సులో ఆయనకి ఏం చేస్తుంటున్నామంటే మనము లిమిట్స్ పెట్టుకొని ఏం చేస్తుంటామంటే మనము ఆయన నుంచి ఏది కూడా పొందుకోలేని స్థితిలో ఉంటున్నాం అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. దేవాది దేవుడు చెప్తున్నాడు, నేనే యెహోవాను, నేను తప్ప వేరే దేవుడు ఎవరు లేరు అంటున్నాడు అనమాట. హల్లెలూయా. 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 నేనే అంటున్నాడు. కాబట్టి ఆయనను మనం అర్థం చేసుకొని, ఆయనని మనం సంపూర్ణంగా అర్థం చేసుకొని, మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ మనస్సుతో, మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ మనస్సుతో, మన పూర్ణ శక్తితో, మన పూర్ణ వివేకముతో మనం ఏం చేయాలి? ఆయనను ప్రేమించి ఆయన ఆత్మతో మనం ఆరాధించాలి. ఆయన ఆయనకున్న సమస్తంని ఆయనని ఎవరన్నది మనం ఏం చేయాలంటే మనం గుర్తు తెచ్చుకొని గ్రహించుకొని ఆయన్ని ఎవరన్నది మనం అర్థం చేసుకొని ఆ విధంగా మనం ఆయనని ఆరాధన చేస్తూ, ఆ విధంగా మనం హెచ్చిస్తూ, ఆ విధంగా ఆయనని మనం మహిమపరుస్తూ, ఆ విధంగా మనం ఘనపరుస్తూ మనం ఉన్నట్లయితే మన జీవితంలో ఏ చీకటి కూడా మనని ముట్టలేదన్నమాట. హల్లెలూయా. మన జీవితంలో ఏ చీకటి కూడా మనల్ని ముట్టలేదు. ఏ ఏ ఏ బంధకం కూడా మనల్ని బంధించి ఉండలేదు అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. మనం దేని చేతైనా కానీ బంధించబడి ఉన్నామంటే, ఎందుకు బంధించబడి ఉంటున్నామంటే మనం ఆయన శక్తిని గ్రహించలేదు కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన శక్తిని గ్రహించలేదు కాబట్టి, ఆయన సామర్థ్యాన్ని గ్రహించలేదు కాబట్టి, ఆయనకున్న శక్తిని మనము గ్రహించలేదు కాబట్టి, ఆయనకున్న ప్రేమను మనం గ్రహించలేదు కాబట్టి మనం ఏం చేస్తుంటున్నామంటే ఆయనకి లిమిట్స్ పెట్టించున్నాం అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మతో సత్యంతో ఏ విధంగా ఆరాధించాలంటే మన పూర్ణ హృదయంతో మనం ఆయనని ప్రేమించాలి. మన పూర్ణ హృదయంతో మనం ప్రేమించినట్లయితే ఆయన ఆత్మతో మనం ఆరాధించడానికి అవుతుంది. ఆయన అంటే ఎవరో మనం తెలుసుకున్నట్లయితే మనం ఏం చేయగలుగుతామంటే ఆయనని సత్యముతో ఆరాధించగలుగుతామంట. సత్యం అంటే ఏంటంటే, సత్యం అంటే ఆయనే సత్యం అంటున్నాడు. ఆయన వాక్యమే సత్యం అంటున్నాడు అనమాట. ఆయన వాక్యం ఏం చెప్తున్నాడంటే నేను తప్ప వేరే దేవుడు ఎవరు లేరు. నేనే అంటే ఆ నేనే అన్న మాటలో సమస్తము సమకూడింది అనమాట. హల్లెలూయా. నేనే అన్న మాటలో సమస్తము సమకూడింది. అందులో ఏది కూడా లిమిట్స్ లేకుండా ఉందన్నమాట. హల్లెలూయా. 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 ఆ శక్తిని మనం గ్రహించుదాం, ఆ సామర్థ్యాన్ని మనం తెలుసుకుందాము, ఆ ప్రేమను మనం తెలుసుకుందాము, ఆ బలంను మనం తెలుసుకుందాము. తెలుసుకున్నట్లయితే మనం ఏం చేయగలుగుతామంటే సత్యముతో ఆరాధించగలుగుతాం అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. అట్లయితే మనము సత్యంతో ఆరాధించగలుగుతాం. అట్లయితే మనము ఆత్మతో ఆరాధించడం అంటే ఏందో చూసుకుంటున్నాము, సత్యంతో ఆరాధించడం అంటే ఏందో మనం చూసుకుంటున్నాము. అట్లయితే మనము ఎప్పుడు ఆరాధించాలి దేవుణ్ణి? ఎప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించాలి అంటే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే గ్రంథము 119 అధ్యాయము 164 వచనంలో చూసినట్లయితే ఇక్కడ దావీదు మహారాజు దినములకు 7 మార్లు స్తుతించుంటున్నాడు. 7 మార్లు దేవుణ్ణి ఏం చేస్తుంటున్నాడు? స్తుతించుంటున్నాడు అన్నమాట. కీర్తనల గ్రంథము 119 అధ్యాయం 164 వచనంలో నీ న్యాయ విధులను బట్టి దినముకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను అని చెప్పి ఇక్కడ దావీదు చెప్తున్నాడు. దావీదు ఎవరు? ఆయన రాజు. ఆయనకి ఎన్నో బాధ్యతలు ఉంటాయన్నమాట. దేశాన్ని పరిపాలించే వ్యక్తి, యుద్ధంలో చేయాల్సిన వ్యక్తి, యుద్ధంలోకి వెళ్ళాల్సిన వ్యక్తి, అందరికీ న్యాయములు తీర్చాల్సిన వ్యక్తి. ఆ వ్యక్తి ఆయననే ఏం చేస్తున్నాడు అంటే దేవుణ్ణి దినంలోకి 7 మార్లు ఆయన ఏం చేస్తున్నాడు? స్తుతిస్తూ ఉన్నాడు అనమాట. అట్లయితే మనం ఎన్నిసార్లు సృష్టించాలి దేవాది దేవుడు? మనం ఎన్నిసార్లు సృష్టించాలంటే దేవాది దేవుడిని దేవుడు మనకు లిమిట్స్ పెట్టలేదు. మనం ఎప్పుడైనా కానీ ఏం చేయగలము అనమాట? దేవుణ్ణి స్తుతించగలము, దేవుణ్ణి ఆరాధించగలం అనమాట. మనం పడుకొని ఉన్నప్పుడు దేవుని స్తుతించగలం, మనం లేచినప్పుడు దేవుని స్తుతించగలం, మనం నడుస్తున్నప్పుడు దేవుని స్తుతించగలం, మనం పనులు చేసుకుంటున్నప్పుడు దేవుని స్తుతించగలము. మనము ఏమి చేస్తున్నప్పటికైనా కానీ దేవాది దేవుడు మనం ఏం
చేయగలమంటే స్తుతించగలం అనమాట. ఎల్లప్పుడూ మనం స్తుతిస్తూ ఏమైనా కానీ ఎప్పుడైనా కానీ స్తుతించొచ్చు అనమాట, ఆరాధించొచ్చు అనమాట. ఇదే సమయాన చేయాలి, ఇదే సమయాన్ని ఆరాధించాలి, ఇదే సమయాన్ని ఆరాధించాలని చెప్పి కాదు, కానీ ప్రొద్దున కళ్ళు తెరిచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు నిద్రలో ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయగలమని స్తుతించగలము, ఆరాధించగలము అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన దేవాది దేవుడు మన జీవితం అన్నీ కోరుకుంటున్నాడు అంటే మనము ఎలా ఆరాధించాలని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారుగా ఉండాలన్నమాట. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవారుగా ఉండాలి. ఆయన ప్రేమించాలి మనం మొట్టమొదటిగా. మొదటి ఆజ్ఞ అదే, ప్రధానమైన ఆజ్ఞ అదే దేవుంది. ముఖ్యమైన ఆజ్ఞ కూడా అది ఏంటంటే ఆయనని పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో మనం ఆయనని ప్రేమించాలి అన్నది ఆయన ఆజ్ఞ అంటున్నది. రెండోదిగా ఏమంటున్నదంటే సత్యముతో ఆయనను ఆరాధించాలి అంట. సత్యం అంటే ఏంది? ఆయన వాక్యమే సత్యము, ఆయనే సత్యము. ఆయన ఏమంటున్నాడో దాన్ని బట్టి మనం ఏం చేయాలంట? ఆయనని ఆరాధించేవారుగా ఉండాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మినట్లయితే దేవాది దేవుని కొద్దిసేపు మనము ప్రార్థన చేసుకొని దేవాది దేవుని కూటాన్ని ముగించుకుందాం. హల్లెలూయా. అర్థమైందని చెప్పి నేను నమ్మొచ్చున్నాను, అందరికి అర్థమైందని చెప్పి నేను నమ్మొచ్చున్నాను. కాబట్టి ఆ దేవుడు ఎవరు, దేవుని శక్తి ఏంటి, దేవుని ప్రేమ ఏంటి, దేవుని సామర్థ్యం ఏంటి అనేది మనం గ్రహించినట్లయితే మనం ఏం చేయగలుగుతాం? ఆయనని సత్యముతో ఆరాధించగలుగుతాం అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. ప్రభా పరిశుద్ధుల మహోన్నతుల మహిమగల తండ్రి, మీకే స్తోత్రం తండ్రి. ప్రభా ఇంతవరకు రజనైనా మీరు మమ్మల్ని ఎంతగానో రజనైనా నడిపించిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రం తండ్రి. ప్రభా ఇంతవరకు తండ్రి ప్రభా రజనైనా రజా మేము ఏ విధంగా మేము ఆరాధించాలి అని రజనైనా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రం తండ్రి. ఆత్మతోనూ సత్యంతోనూ మీరు రజనైనా మేము ఆరాధించాలి అని చెప్పిన మీరు మాతో మాట్లాడినందుకే మీకే స్తోత్రం తండ్రి. ప్రభా తండ్రి ప్రభా రజన మీ యందు ప్రేమ లేకుంటే మేము రజనైనా ఆత్మతో మేము ఆరాధించలేము దైవం తండ్రి. కాబట్టి రజన మీ యందు మాకు అధికమైన ప్రేమను అనుగ్రహించమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి ప్రభా. రెండోదిగా చూసినట్లయితే తండ్రి సరజన వాక్యం సత్యంతో ఆరాధించామన్నావు తండ్రి. సత్యం అనగా నీవే తండ్రి సరజన. మిమ్మల్ని ఎరిగి, మిమ్మల్ని గుర్తెరిగి, మీ శక్తిని గుర్తెరిగి రజనైనా మిమ్మల్ని ఆరాధించే కృపను మాకు అనుగ్రహించమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి ప్రభా. తండ్రి ఇదను విన్న వాక్యం తండ్రి ప్రభా రజనైనా తండ్రి సరజన మా మనస్సులో స్థిరపరచమని, మా మనస్సును ముద్రించమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాం తండ్రి. నైనా ప్రభా మీకే స్తోత్రం తండ్రి ప్రభా. రజనైనా మనసులో ముద్రించండి తండ్రి ప్రభా. స్తోత్రం. ఆ ప్రకారం రజనైనా మేము ఎల్లప్పుడూ నడిచే వారిగా రజన దీవించమని మీ సన్నిధానం వేడుకుంటూ సమస్తం మీ చేతికి అప్పచెప్పుకుంటూ స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీ పరిశుద్ధమైన పాదములకి అప్పచెప్పుకుంటూ అతి పరిశుద్ధమైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్య సహవాసం, శక్తి, తోడు నింపుదల అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.